ఈ కప్పు మెజర్మెంట్ తో డామినోస్ స్టైల్లో పిజ్జా చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పిజ్జా చేస్తున్నామండి. అది కూడా మనం బయట కొని తినేటప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇంట్లో చేస్తే కూడా పక్కా కొలతల్లో చెప్తున్నానండి. పిజ్జాకి పిండి కలిపే నుంచి పైన సాస్ వేస్తాం కదండి, దాని నుంచి అన్ని పక్కా కొలతల్లో స్టెప్ బై స్టెప్ అన్ని చేసి చూపిస్తున్నానండి. నేను చెప్పినట్లు చేసినట్లయితే పిజ్జా అనేది ఎక్కడా మారదండి. అలాగే స్పాంజ్ లాగా వస్తుందండి పిజ్జా అనేది. మీరు ఒక్కసారి చేసి తిన్నట్లయితే మళ్ళీ డామినోస్ కి వెళ్ళరండి, అంత బాగుంటుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పిజ్జా బేస్, ఒక ఎర్రగడ్డ, పిజ్జాకి ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే లావుగా కూడా పెట్టకూడదండి, ఇలా తీసుకున్నామంటేనే బాగుంటుంది. అలాగే ఎల్లో క్యాప్సికము, అది కూడా అంతే అండి, అదే సైజులో కట్ చేసుకున్నాను. స్వీట్ కార్న్, ఈ చీజ్ అండి, మొజరెల్లా చీజ్, అలాగే కొద్దిగా బటరు, పిజ్జా సాస్, ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా ఈస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను డ్రై ఈస్ట్ తీసుకున్నానండి. మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే అమెజాన్ లో బుక్ చేసుకున్నా కానీ దొరుకుతుంది. ఇక్కడ ఈజీగా ఉండడం కోసం నేను మీడియం కప్పు తీసుకున్నానండి. మీరు కప్పే తీసుకోండి, పక్కా కొలతల్లో చెప్తున్నాను. మీరు అలానే చేసినారంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి పిజ్జా అనేది. పిజ్జా చేయడానికి కొద్దిగా గోరువెచ్చి నీళ్ళు తీసుకోవాలండి. ఎందుకంటే ఈస్ట్ కరగడానికి అలాగే షుగర్ కరగడానికి ఫాస్ట్ గా కరుగుతుందని ఇది తీసుకుంటున్నామండి. మీరు కూడా అంతే అండి, వేడి నీళ్ళే తీసుకోండి. మరీ వేడిగా అవసరం లేదండి, గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నీళ్ళు ఇందులో వేసుకునేస్తాము. టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. మనం మీడియం సైజు కప్పు తీసుకున్నాం కదండి, కాబట్టి ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. 1 2. ఫస్ట్ షుగర్ కరగనిద్దాము. వేడి నీళ్ళు పోసాం కదండి, ఫాస్ట్లో కరిగిపోతుంది. మీరు 3 కప్పులు వేసేటుంటే ఇంకొక స్పూన్ షుగర్ వేసుకోండి. 1 కప్పుకి 1 స్పూన్ అండి. షుగరు అంతే, ఈస్ట్ అంతే అండి. 1 కప్పుకి 1 స్పూను. చక్కెర కరిగిపోయిందండి. ఈ చిన్న స్పూన్తోనే 2 స్పూన్లు ఈస్ట్ వేసుకునేద్దాము. 2. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. ఇది బాగా కలుపుకోవాలండి, అప్పుడే బాగా కలుస్తుంది. అలాగే పిండి కూడా బాగా కలిసిపోయి బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ ఈస్ట్ని 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అప్పుడే ఆ ఈస్ట్ అనేది మన పిండి పులిసినట్లు పులుస్తుందండి. ఆ ఈస్ట్లోనే మనం మైదా పిండేసి కలుపుకుంటాము. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈస్ట్ అనేది ఇలా పొంగుతుందండి. ఇలా పొంగలేదు అంటే మీరు ఈస్ట్ తక్కువ వేసినట్లండి. అలా పొంగకపోతే ఇంకొక 10 నిమిషాలు పెట్టండి, 20 నిమిషాలకి బాగా పొంగుతుంది. చూడండి, ఈస్ట్ ఇలా 10 నిమిషాలు పక్కన పెడితే ఇలా పొంగుతుందండి. అప్పుడే మన పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 కప్పులు మైదా వేసుకుందామండి. 1 2. ఇప్పుడు ఈస్ట్లో బాగా పిండి కలిసేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇంకొకటండి, చన్నీళ్ళే వేసుకోవాలి, వేడి నీళ్ళు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేసినాం కదా కానీ చాలామందికి డౌట్ రావచ్చండి. ఫస్ట్ అంటే మనకి చక్కెర ఈస్ట్ అనేది బాగా కరగడానికి పొంగడానికి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసామండి. ఇప్పుడు కలపడానికైతే చన్నీళ్ళే వేస్తున్నాను. మీరు ఈ పిజ్జాకి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ డామినోస్ స్టైల్లో ఉండాలనేసి మైదా వేస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వస్తుందని నేను చెప్పినట్లే చేయండి, చాలా బాగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా ప్రెస్ చేస్తే కలపాలండి. ఇంకొకటండి, మన చపాతీకి పూరికి కలిపినంత గట్టిగా అయితే కలపకూడదండి, కొంచెం మెత్తగానే కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని బాగా ప్రెస్ చేసి కలుపుకుందామండి. మీరు ఈ పిండి బదులు గోధుమ పిండి కానీ వేసుకోవచ్చండి. కాకపోతే నేను పక్క డామినోస్ స్టైల్లో ఉండాలనేసి మైదా వేస్తున్నానండి. ఇప్పుడు వేయలేక గోధుమ పిండి అని కూడా డౌట్ రావచ్చు. ఈస్ట్ కలిపి పెట్టాం కదండి, అది పొంగొచ్చినప్పుడు మైదా వేసాం కదా, ఆ స్టేజ్లో మనం గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చండి. కాకపోతే ఇదేలాగానే ఇంతే మెత్తగానే ఇట్లే మసాజ్ చేస్తే కలుపుకోవాలండి పిండి అనేది. అప్పుడే మన పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత మనం ఇలా బండ పైన వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా బండపైన వేసుకున్న తర్వాత మనం ఇలా చేసుకోవాలండి పిండి అనేది. అప్పుడే మనకు పిజ్జా అనేది కరెక్ట్గా వస్తుంది.
మనకు బాగా కలుస్తుందండి పిండి ఇలా కలిపేదాని వల్ల. వీకెండ్స్లో ఇలాగా చేసుకుంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంచక్కా పిజ్జా తినచ్చండి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి మీరు కూడా ఈ వీడియో చూసి. ఇలా అతుక్కునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి, చేతికి సరిపోతుంది. బాగా ఒక 5 నిమిషాలు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి, అప్పుడే మనకు బాగా వస్తుంది. అంతే అండి. ఇప్పుడు రౌండ్ చేసుకునేసి బౌల్లో పెట్టేస్తాము. చూడండి కలిపినాక ఎంత మెత్తగా ఉందో చూసారా. ఇట్లే ఉండాలండి పిజ్జాకి. గట్టిగా ఉంటే కూడా బాగా రాదండి. ఇంత మెత్తగా ఉంటేనే పిజ్జా అనేది సాఫ్ట్గా బాగా వస్తుందండి. అలాగే మనం చేసింది ఒక భాగం అయితే 3 భాగాలు హైట్ వస్తుందండి. అంత బాగుండాలంటే పిండి అనేది ఇంత మెత్తగా ఉండాలి. అలాగే కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేస్తే కలపాలండి. పిజ్జా బాగా రావాలంటే మనం పిండి కలిపేదంతానే ఉందండి, అప్పుడే పిజ్జా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసేసాం కదా, ఇప్పుడు రౌండ్గా చేసేసి ఒక బౌల్లో పెట్టేద్దామండి. చూడండి ఇప్పుడు ఎక్కడికి ఉందో మీరే చూడండి. పిండి అనేది ఒక భాగం ఉంది కదా, ఇంకా 2 భాగాలు ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తామండి. ఈ పిండి అనేది 3/4 గంట నుంచి 1 గంట దాకా పక్కన పెట్టాలండి. అప్పుడే పిండి అనేది బాగా ఉబ్బుతుంది, బాగా పొంగుతుంది కూడా అండి. ఈ గ్యాప్ లో మనము పిజ్జా పైన వేసే సాస్ రెడీ చేసుకుందామండి. సాస్ రెడీ చేసుకునే ముందుకి ఇది పొంగుతుందండి, పిజ్జా చేసుకునేద్దాం. మళ్ళీ ఆ సాస్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 3 టమాటాలు, అర్ధం తెల్లగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 1 స్పూన్ కాశ్మీర్ మిరప్పొడి. మీ దగ్గర ఈ కాశ్మీర్ మిరప్పొడి లేకపోతే నార్మల్ మిరప్పొడి ఉన్నట్లయితే 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇది కారం తక్కువ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేసాను. ఈ స్పూన్ తో 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఆరిగానో, రుచికి సరిపోయినంత సాల్ట్. ఈ టమాటాలు కట్ చేసుకునేసి మిక్సీ పట్టుకునేద్దామండి. మీకు సాస్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక 2 టమాటాలు వేసుకోండి సరిపోతుంది. అలాగే నేను చెప్పినాను కదండి కారము అంతా ఇంకొంచెం పెంచుకున్నారంటే సాస్ సరిపోతుందండి. నేను చేసేదానికి ఈ సాస్ సరిపోతుందని ఈ మెజర్మెంట్ తీసుకున్నాను. మీకు ఇంకొంచెం ఎక్కువ సాస్ కావాలంటే దీన్ని 1-2 డబుల్ చేసుకున్నారంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. నేను పెద్ద పెద్ద ముక్కలే వేసాను, ఎలాగో మిక్సీనే కదా పడతామని. చూడండి ఈ మాత్రం మెత్తగా ప్యూరీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకుందాము. తెల్లగడ్డలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ప్యూరీ పోసుకుందాము. దీన్ని వేసినాక బాగా కలుపుకుందామండి. ఇది కొంచెం మగ్గినాక ఒకటొకటే వేసుకుందాము. చూడండి ప్యూరీ పోసినాక ఇలా ఉడకడం స్టార్ట్ అవుతానే అన్నీ వేసుకునేద్దామండి. ఇప్పుడు చక్కెర, చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపోయినంత సాల్ట్, కారము, ఆరిగాను, అంతే అండి అన్నీ వేసేస్తాము. ఇప్పుడు బాగా మనకి సాస్ లాగా కొంచెం గట్టిగా వచ్చిందంటే స్టవ్ ఆపేస్తాము. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, అలానే వదిలేయద్దండి, కొంచెం మళ్ళీ అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి. ఈ సాస్ అనేది కొంచెం ఎక్కువ చేసుకొని బాగా ఉడకపెట్టుకొని దించుకున్నట్లయితే 1 నెల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. అయితే బయట అయితే కాదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 నెల ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనం పిజ్జా చేసుకోవచ్చు. చూడండి ఈ మాత్రం అవుతా ఉంది కదా, ఇంకొంచెం గట్టి పడినాక స్టవ్ ఆపేద్దామండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, మీరు అలానే వదిలేయద్దండి. చూడండి సాస్ అనేది ఇలా గట్టి పడాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్లు. చూసారా గట్టిగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి. ఇప్పుడు పిజ్జా తట్టుకుందాము. గంట తర్వాత మనకు పిండి ఎలా పొంగిందో చూద్దాం రండి. చూడండి పైన ప్లేట్ కాడికి వచ్చిందండి పిండి అనేది. చూసారా అంత బాగా పొంగిందండి పిండి అనేది. ఇంకొకసారి కలుపుకోవాలండి. ఎంత పొంగిందో చూసారండి, మనకు గిన్నె పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇట్లా కలుపుకుందాము. మీకు చేతికి ఏమైనా అంటుకుంటా ఉంది అంటే పైన నూనె వేసుకోండి, పర్వాలేదు. ఇలా పొంగాలండి, అప్పుడే పిజ్జా అనేది బాగా వస్తుందండి. మీకు ఇలా పొంగితేనే పిజ్జా అనేది మన డామినోస్లో దొరుకుతుంది కదండి, సేమ్ అదే బన్నులాగానే వస్తుందండి. కాబట్టి ఇట్లే పొంగేట్లే మీరు చూసుకోండి. పొంగలేదనుకోండి ఇంకొంతసేపు పెట్టండి సరిపోతుంది. ఓవెన్ లేకుండా ఈజీగా నేను స్టవ్ పైనే చేసి చూపిస్తున్నానండి. దానికోసం నేను మందంగా ఉండే అల్యూమినియం కడాయి పెట్టుకున్నానండి. ఇది కూడా బాగా వేడెక్కాలండి, అప్పుడే మన పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ కడాయి లేదు అనేట్లుంటే మీరు స్టీల్ కడాయి కూడా మందంగా ఉండేది పెట్టుకోండి సరిపోతుంది. దీంతో ఇలా స్టాండ్ పెడుతున్నాను.
ఇలా స్టాండ్ పెట్టేసి దీనిపైన పిజ్జా పెడతామండి. కాబట్టి ఇప్పుడు నేను 10 నిమిషాల ముందరే నేను స్టవ్ అంటిచ్చేస్తున్నాను. ఇది బాగా వేడెక్కితేనే మన పిజ్జా అనేది బాగా వస్తుందండి. స్టవ్ అంటిచ్చేసి కొంచెం తక్కువలో పెట్టానండి మంట. ఇది బాగా ఓవర్ హీట్ ఎక్కాలి. సిమ్ లో 10 నిమిషాలు చాలండి. ఇక్కడ ప్లేట్ లోనే చేస్తున్నామండి. మందంగా ఉండే స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఇప్పుడు దీనికి బటర్ వేసేద్దాం. కింద బటర్ అప్లై చేయడం వల్ల పిజ్జా అనేది ఈజీగా వస్తుందండి. ఎక్కడ అంటుకోదండి. అలానే ఎక్కడనూ మాడదండి. చాలా బాగా వస్తుంది. మామూలుగా పిల్లలు అప్పుడప్పుడు పిజ్జా అడుగుతూనే ఉంటారు కదండి. మనం బయట తోడుకొని పోతాం కదా. ఇంకా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ వీడియో చూసినట్లయితే నేను పక్కా కొలతల్లో చెప్పినాను. ఇలా బటర్ అప్లై చేసినప్పుడు ఇట్లా అంచులకు కూడా పుయ్యాలండి. కొంచెం హైట్ వస్తుంది మన పిజ్జా అనేది. కాబట్టి కొంచెం అంచులకు కూడా పుయ్యండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకుంటామండి. తీసుకున్నా కూడా ఎక్కడ ఇట్లా ప్రెస్ చేసి తీసుకోవద్దండి. ఎయిర్ ఎక్కడ బయట పోకుండా ఇలా మడుచుకోవాలండి పిండి అనేది. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా తీసుకున్న పిండి ముద్దని ఇలా పెట్టుకునేసి ఇలా తట్టుకోవాలండి. ఇంకొకటండి, మనకి సైడ్కి వచ్చే కొందరికి ఈ సైడ్లో అనేది టచ్ చేయకూడదండి. మనకి సైడ్ భాగం అనేది ఇలానే ఉండాలి. అప్పుడే గాలి అనేది బయట పోదు. మైదా కదండి, సాగుతుందండి. ఇట్లా సాగినట్లుగా ఒత్తుకున్నట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్యలో నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి ఎండింగ్ చేయాలి. అది కూడా చూడండి, ఈ అంచుల భాగం అనేది ఇలా పెట్టుకోవాలండి. మనకి అప్పుడే బాగా వస్తుంది. ఎంత పెద్దగా చేసినా కూడా మైదా అనేది కొంచెం లాగినట్లుంటుందండి. మనం అడ్జస్ట్ చేసుకొని తట్టుకోవాలి. చూడండి, మధ్యలో స్టార్ట్ చేసానండి. ఎక్కడ ఎక్కువ లేకుండా అడ్జస్ట్ చేస్తే తడుతున్నాను. ఇలా మీరు ప్లేట్ తిప్పుకొని తట్టినా కూడా సరిపోతుంది. మీకు ఏ పక్క వాటం ఉందో ఆ పక్కకు తిప్పుకొని కూడా తట్టుకోండి. ఈ గిన్నెకి అంచుకొచ్చినా కానీ పర్లేదండి. కాకపోతే మన సైడ్లో అనేది కొంచెం పల్లంగా ఉండాలి, పైకి ఉండాలండి. అప్పుడే గాలి అనేది బయట పోదు. పిజ్జా అనేది బెలూన్ లాగా ఉబ్బుతుందండి. మీరే చూస్తారు కదండి, పిజ్జా అనేది ఎక్కడ మాడదండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓ ఇంత ఈజీనా పిజ్జా చేసుకునేది అట్లనే అనిపిస్తుంది మీకే. ఇలా ఒక ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు దీనిపైన సాస్ వేసుకుందామండి. సాస్ని కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా వేసుకుందాము. ఇలా స్పూన్తో అంతా అప్లై చేసుకోండి. ఈ సాస్ అనేది మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. మీడియంగా సరిపోతుందంటే మీడియంగా వేసుకోండి. ఇలా ప్లేట్ని తిప్పుకుంటూ అప్లై చేసుకోండి. ఈ మాత్రం సాస్ సరిపోతుందండి. ఇప్పుడు చీజ్ వేసుకుందాము. చీజ్ కూడా ఇలా చుట్టూరు పడేట్లు చేసుకోవాలండి. ఇలా కొద్దిగా చీజ్ వేసుకున్న తర్వాత ఆనియన్ పెట్టుకుందామండి. మీకు ఎక్కువగా కావాలంటే ఆనియన్ ఎక్కువగా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మీడియంగానే పెడుతున్నాను. ఇంకా క్యాప్సికమ్ అంతా పెడతాం కదా. ఇప్పుడు క్యాప్సికమ్ పెట్టుకుందాము. ఇప్పుడు స్వీట్ కార్న్ చల్లుకుందామండి. అక్కడక్కడ పడే మారి చల్లుకోండి. ఒకే చోట పడితే కూడా బాగోదు. చీజ్ని ఇలా తురుముకునేసినానండి. ఫైనల్గా చుట్టూరు వేసుకుందాము. అంతే అండి, మన పిజ్జాకి అన్నీ వేసేసామండి. ఇప్పుడు స్టీమ్ చేసుకుందామండి. దీంతో ఇసుక్ కూడా ఏమీ వేయలేదండి. అలానే పెడుతున్నాను. ప్లేట్ అనేది వేడిగా ఉంటుంది. చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. తీసేటప్పుడు ఇట్లా సైడ్ని ఇంకా తీసుకోవాలి. ఇంకా అంతే అండి. పెట్టినాక కూడా ఒకసారి చూసుకోండి ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా ఉండే ప్లేట్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అప్పుడు ఏం చెక్క పిజ్జా రెడీ అయిపోతుందండి. ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు కార్న్ పిజ్జా చేసాం కదండి, అదే మాదిరిగానే ఏ పిజ్జా అయినా ఏ వెజిటేబుల్ అయినా చేసుకోవచ్చండి. అలాగే పన్నీర్ పిజ్జా చేసుకోవాలంటే కన్నా పన్నీర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలండి. వేయించేటప్పుడు కూడా ఉప్పు కారం వేసి వేయించేసిన తర్వాత ఇలా చేసుకున్నామంటే సరిపోతుందండి. అది కూడా నేను ఎలా చేయాలనేది చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ పన్నీర్ పిజ్జా ఒకటే చేస్తున్నానండి, కాబట్టి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చూసి కట్ చేసుకోండి. నేనైతే ఈ మాత్రం కట్ చేస్తున్నాను. ఇంత ఉంటేనే సరిపోతుందండి. మరీ చిన్నవి మరీ పెద్దవిగా ఉంటే కూడా బాగోదు. ఇంత చిన్న కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ వేయించుకునేద్దాము. కొద్దిగా ఆయిల్, పన్నీర్ ఇలా వేయించుకునే దానివల్ల చాలా కమ్మగా ఉంటుందండి పిజ్జా అనేది. దీంట్లోనే కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ అండి. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు వేయించుకోవాలండి, ఒక 2 నిమిషాలు అట్లా. ఈ పిజ్జా అయిపోయిన తర్వాత పన్నీర్ పిజ్జా చేసుకుందామండి. ఈ మాత్రం కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత ఇలా పొంగుతుందండి. వీడియో కోసం నేను చూపిస్తున్నాను మీకు చూపించాలనేసి. ఇంకా 15 నిమిషాలు ఉందండి. ఇంకా 15 నిమిషాల తర్వాత చూద్దాము. ఇక్కడ పిజ్జా అవుతా ఉందండి. ఆ లోపల మనం పన్నీర్ పిజ్జాకి రెడీ చేసుకుందాము. ముందుగా బటర్ వేసుకుందాము. ఇప్పుడు పిజ్జా పిండి తీసుకుందాము. సేమ్ అదేలాగండి, ఎయిర్ ఎక్కడ బయట పోకుండా తీసుకోవాలి. మనం తీసుకున్న పిండి 2 పిజ్జాలు అయిందండి. మీకు చేతికి ఇలా అంటుకుంటా ఉంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ తట్టుకోవాలండి. చుట్టూరు ఇలా అడ్జస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా హోల్ పెట్టుకుందాము. ఇప్పుడు సాస్ వేసుకుందాము. ఇప్పుడు ఫుల్ అప్లై చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన చీజ్ తురుముకుందాం. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాము. ఇప్పుడు అక్కడక్కడే ఎర్రగడ్డ కూడా పెట్టుకుందామండి. మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాపులకు పెట్టుకుందాం, బాగుంటుంది. అలాగే క్యాప్సికం కూడా పెట్టుకుందాము. ఇప్పుడు పైన చీజ్ చల్లుకునేద్దాము. చూడండి 25 నిమిషాలు టైమర్ పెట్టామండి. టైం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి మన పిజ్జా అనేది ఎలా వచ్చిందో, డామినోస్ స్టైల్లో వచ్చిందండి. అక్కడ ఎలా చేస్తారో అలానే ఉంది చూడండి పిజ్జా అనేది. ఇప్పుడు దీన్ని పక్కన తీయేద్దాం. ఇప్పుడు పన్నీర్ పిజ్జా కూడా పెట్టేద్దాము. జాగ్రత్త అండి, పెను వేడిగా ఉంది కదా, నాకు పెట్టుకునే గ్రిప్ లేదు ప్లేట్, కాబట్టి అలా పెట్టాను. ఇప్పుడు మూత పెట్టేస్తాము. ఇది కూడా 25 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మన పిజ్జా అనేది ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. చూడండి మన పిజ్జా అనేది ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, కప్పు మెజర్మెంట్లో ఇంట్లోనే డామినోస్ స్టైల్లో పిజ్జా రెడీ అండి. చూడండి మన పిజ్జా అనేది ఎక్కడా మాడలేదండి. చూడండి బాగా ఉడికిందండి. అలాగే లోపల కూడా స్పాంజ్ లాగా ఉందండి. చూడండి, చూసారా. చూడండి ఎక్కడా మాడలేదండి పిజ్జా అనేది. చూసారా, మొత్తం తీసి చూపిస్తానండి మీకు. చూడండి పిజ్జా అనేది ఎక్కడా మాడలేదండి, వైట్గానే ఉంది. చూసారా, మనకి ఎంత కాలాలో అంతే కాలింది. ప్లేట్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఎక్కడా మాడలేదండి.
25 నిమిషాలు అయిందండి. పన్నీర్ పిజ్జా కూడా అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు తీసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పిజ్జా కూడా చూడండి ఎక్కడా మాడలేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే కట్ చేస్తాం ఇప్పుడు. చూడండి మన పిజ్జా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పిన కొలతల్లో మీరు ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మన ఛానల్లో చాలా ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.